ఏమనుకుంటున్నారు మీ గురించి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకేం అర్థం కావట్లేదు అసలు. అంటే ఈ ఓజీ సినిమా టీం హైప్ తగ్గిద్దామని ఎంత ట్రై చేసినా సరే అసలు కుదరట్లేదండి. అసలు వీళ్ళకి అసలు అది తెలియట్లేదు. ఎందుకంటే హైప్ అసలు తగ్గదు. మీరు చూసుకోండి, ఎప్పుడైనా సరే మంటలో పెట్రోల్ పోతే అది ఇంకా పెరిగిద్ది. కానీ ఈ ఓజీ సినిమా వరకు మాత్రం మంటలో మంట పోసినా, మంట ఎలా పోస్తారు, నాకు కొద్దిగా సాంగ్ విని ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. మంటలో నీళ్లు పోసినా సరే అదైతే బొగ్గుమనేలాగా అయితే ఉంది. ఈ ఓజీ సినిమా కంటెంట్ అయితే అంత క్వాలిటీగా అయితే ఉంది. నిజంగా అసలు ఏమన్నా ఉందా పాట. నిజంగా తమనన్న ఏమన్నా రివెంజ్ ప్లాన్ చేశాడేమో అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆయన్ని డప్పులోడా అంటూ ఉంటారనమాట. అఫ్కోర్స్ ఆయన డప్పులోడే, నేను కాదంటలేదు. కానీ ఈ ఓజీ సినిమా వరకు మాత్రం ఆయన డప్పులోడైతే కాదు. డప్పు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు, ఫ్లూట్ ఎక్కడ వాయించాలో అక్కడ వాయించాడు, వైలిన్ ఎక్కడ వాయించాలో అక్కడ వాయించాడు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఈ ఓజీ సినిమాకి అయితే తమనన్న అయితే చేశాడు. ఇంకా ఈ గన్స్ అండ్ రోసెస్ సాంగ్ చూసుకుంటే ప్రతి మినిట్కి ఒక్కొక్క వేరియేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్ యొక్క ట్రాన్సిషన్ ఏదైతే ఉందో, ఆ హంగ్రీ జీత బీట్ ఏదైతే ఉందో, అసలు చెప్పడం కూడా నాకైతే రావట్లేదు. ఓకే, నీకు మామూలుగానే రాదు కదరా అని మీరు అయితే అనుకోవచ్చు. ఓకే, అది మీ ఇష్టం, దాన్ని నేనైతే చేయలేను. కానీ ఆ హంగ్రీ చేత బీట్ వచ్చినప్పుడైతే లిటరల్లీ చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అది ఆల్రెడీ మనం అయితే మధ్యాహ్నం తెలుసు ఈ సాంగ్లో ఆల్రెడీ అదైతే ఉంటుందని. కానీ దాని ఎక్స్టెన్షన్ వర్షన్ ఏదైతే ఉందో అదిరిపోయింది. నిజంగా సుజిత్ గారు ఈ సినిమా హిట్టో ఫ్లాఫో ఇవన్నీ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే నేనైతే చెప్తున్నా, భీమ్లా నాయక్, వకీల్ సాబు అంటే ఆయన పాలిటిక్స్ వల్ల కొద్దిగా బ్రేక్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత ఎంతటి హై ఇచ్చే కంటెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంతటి హై అయితే మీరైతే ఇస్తున్నారు. అసలు మీకు ఈ విషయంలో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎన్ని థ్యాంక్స్లు చెప్పుకున్నా తక్కువే. అసలు చూడండి, ప్రతి లిరికల్ వీడియో యొక్క క్వాలిటీ చూడండి, అసలు ఏమన్నా క్వాలిటీయా. ఆ మ్యూజిక్ చూడండి, తమనన్న హాలీవుడ్ స్టైల్లో మ్యూజిక్ అయితే కొడుతున్నాడు అనమాట. మొన్న వచ్చిన ఓమీ ట్రాన్స్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఈ సాంగ్ కావచ్చు, ఫస్ట్ వచ్చిన ఫైర్ స్ట్రోమ్ కావచ్చు, తగలబెట్టేస్తున్నారు. నాకైతే క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఎంత అండర్ ప్లే చేద్దామని ట్రై చేసినా అది అవదమ్మా, అది అవ్వదో. ఎందుకంటే ఓజీ సినిమా మేనియా కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కావచ్చు, అవి ఆపడానికి చిన్న నిప్పురవ కాదనమాట, పెద్ద లావాలు అవి. అవి ఆగినప్పుడే అవి ఆగుతాయి తప్ప ఆపేంత సీన్ ఎవరికీ లేదు, ఎవరి వల్ల అవదో. ఖచ్చితంగా సెప్టెంబర్ 25న అతిపెద్ద విధ్వంసాన్ని అయితే మనం అయితే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోండి. హిట్టా ఫ్లాపా అదా ఇదా బ్లాక్ బస్టర్ ఇవన్నీ నాకైతే అనవసరం. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమానైతే మనమైతే ఖచ్చితంగా సెప్టెంబర్ 25న అయితే చూడబోతున్నాం. కుంభస్థలం అయితే బద్దలు కొడుతున్నాం, ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంకంతే, దీంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. ఒక్కసారి నాకు వచ్చిన లిరికల్ వీడియో కనుక మీరు చూసుకుంటే దాంట్లో సినిమాకి సంబంధించిన ఒక్క విజువల్ కూడా లేదు. ఆ కారణం మీ అందరికీ తెలిసిందే కదా. ఎంత అండర్ ప్లే చేద్దామని ట్రై చేసినా అదే ఇందాక చెప్పాను కదా, మంటలో నీళ్లు పోసినా సరే అదైతే బొగ్గు మంట ఉందని. ఇప్పుడు కూడా అదే జరిగిందనమాట. అసలు అయ్యే పనే కాదండి. ఈ సినిమా హైప్ స్కై లెవెల్ కాదు, దానిపైన ఇంకో స్కై ఉంటే దానిపైన ఉందన్నమాట. మీరు ఇప్పుడు ట్రైలర్ ఎంత బాగా కట్ చేసినా, ఎంత స్లోగా కట్ చేసినా, లేకపోతే ఈ సాంగ్లో ఇప్పుడు విజువల్స్ లేనట్టు, కొత్త పోస్టర్లు లేనట్టు మీరు ఎలాంటి పనులు చేసినా, ఏం చేసినా సరే ఈ సినిమా మీద హైప్ని అయితే మీరు ఆపలేరు, తగ్గించలేరు. ఆల్రెడీ అది ఎక్కడో ఉంది. కాబట్టి కొద్దిగా కొత్త కంటెంట్ని అయితే వదలొచ్చు జనాల్లోకి, దాంట్లో తప్పు అయితే లేదు. పోస్టర్లు అయినా కనీసం వదలండి. ఇంకా శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ కావచ్చు, కొన్ని కొత్త క్యారెక్టర్స్ అయితే ఉంటాయి సినిమాలో, అవి వాటి గురించి చూసే ఆడియన్స్ని కొద్దిగా ముందే ప్రిపేర్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటరు. ఇంకా సాంగ్ ఎలాగుందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అది మీరే చెప్పండి కింద కామెంట్ చేసి. సరే మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై ఓజీ, జై అన్నీ జై.